మొన్న విశాఖ జిల్లా సాగర తీరాన భీమిలి సభలో ఎగిసిపడిన జన సునామీ, నిన్న ఏలూరు జిల్లాలో వెల్లువెత్తిన జన ప్రభంజన గోదావరి. నేడు రాప్తాడులో రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, నేతలతో ఉత్తుంగ తరంగాలతో ఎగిసిపడిన జన సముద్రం. వైఎస్ఆర్సీపీ ఎన్నికల సన్నాహక సభలు లక్షలాది మంది ప్రజల గుండె చప్పులతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై స్పందించడానికి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. భీమిలి దెందులూరి సభలకు మించి రాప్తాడు సిద్ధం సభ సక్సెస్ అవడం మనం చూస్తూ ఉన్నాము. వైఎస్ఆర్సీపీ క్యాడర్ లో ఎలాంటి జోష్ నింపింది అనుకోవచ్చు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఇదేమి అనూహ్యమైనటువంటి సందర్భం కాదు, ఘటన కాదు. వారు ఎప్పుడైతే సిద్ధం సభ 18వ తారీఖు అన్నారో ఆ రోజే అది గ్రాండ్ సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కళ్ళు భావించారు. ప్రత్యేకించి భీమిలిలో, అలాగే ఆ తర్వాత దెందులూరులో జరిగిన సభలు చూసిన తర్వాత ఇంకా దీనికి మించి రాయలసీమలో మరింత ప్రభంజనం ఇస్తుందని అందరూ ఊహించిందే. అట్లాగే లక్షలాది మంది ఈ కార్యకర్తలు ఈరోజు అక్కడికి వచ్చి నినాదాన్ని వినిపించారు. జగన్ గారికి తామంతా అండగా ఉంటామని 1-2 సార్లు చెప్పారు. జగన్ గారు కూడా వారందరినీ ఉత్తేజపరుస్తూ కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు, అంటే ప్రతిపక్షం మీద వ్యంగ్య వ్యాఖ్యలు, కొన్ని సెంటిమెంట్ డైలాగులు, కార్యకర్తల్ని అలాగే పార్టీలో, ప్రభుత్వంలో, వివిధ పదవుల్లో, స్థానిక సంస్థల్లో వివిధ పదవుల్లో ఉన్న కార్యకర్తలని, క్యాడర్ ని వారందరినీ ఉత్సాహపరుస్తూ వారికి ఏ రకమైన గుర్తింపు ఇచ్చింది చెబుతూ ఆయన చాలా జోష్ గా మాట్లాడారు. తద్వారా వచ్చిన వారంతా కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే, జనం రావటం ఒక ఎత్తు అయితే వారు స్పందించిన తీరు, మీరు ఆ 2 సభల్లో ఎట్లయితే స్పందించారో అంతకు మించి ఇక్కడ స్పందించారు. ప్రతి మాటకి వారు జేజేలు కొట్టడం, చప్పట్లు కొట్టడం, ఇవన్నీ కూడా ఆ స్పందనలని తెలియజేస్తాయి. ఆ సభ సక్సెస్ అయింది అనడానికి అదంతా కూడా ఒక ఉదాహరణ అవుతుంది. ఇంకోటి ఏమిటంటే, ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ రోజు విషపూరితంగా రాస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనండి, ముఖ్యమంత్రి జగన్ గారు అనండి, మంత్రులు అనండి, వీళ్ళందరూ కూడా తమ బలాన్ని రుజువు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కార్యకర్తల సమావేశం పెడితేనే, సభ పెడితేనే 2 లక్షల మంది వచ్చారు. నిజంగా ప్రజానీకం అందరికీ సభ అంటే ఇంకా అసలు ఆ ప్రాంతం, ఆ జిల్లా అంతా పడుతుందా లేదా 2-3 జిల్లాలు స్తంభించిపోతాయేమో అనిపిస్తా ఉంది. సో ఇక వ్యంగ్యం ఏమిటంటే, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్ లో ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ అని ఆయన చెప్పారు. అంటే సైకిల్ ని దగ్గర రానివ్వద్దు, అది బయటే ఉండాలి, సో ప్రభుత్వంలోకి అక్కర్లేదని చెప్పారు. తర్వాత సింక్ లో తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే పడేయండి, అది వేస్ట్ గ్లాస్ అయిపోయిందని ఇండైరెక్ట్ గా జనసేనకి వ్యంగ్య వ్యాఖ్య. అయితే అదే టైంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు వయసు 75 ఏళ్ళు, ఆయన వచ్చే ఈ ఎన్నికలకి 80 ఏళ్ళకి వెళ్తాడు. అందుకనే పెత్తందారులు, పెట్టుబడిదారులు, పేద వ్యతిరేక వర్గాలన్నీ కూడా ఇప్పుడు ఎలాగైనా సరే చంద్రబాబుని మళ్ళీ అధికారంలో తీసుకురావాలని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావడం ద్వారా వాళ్ళ సొంత ప్రయోజనాలు సాధించుకోవచ్చన్న ఏకైక లక్ష్యంతో వాళ్ళంతా పనిచేస్తున్నారన్న సంగతిని చెప్పారు. సో ఈ పెత్తందారుల పాలన కావాలా, ఇప్పుడు ఈ పాలన పేదల కోసం పనిచేస్తున్నటువంటి నా ప్రభుత్వం కావాలా, నా ప్రభుత్వం పేదల కోసం తీసుకొస్తున్నటువంటి అనేక కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగాలంటే ఖచ్చితంగా మళ్ళీ వైసీపీనే ఎన్నుకోవాలి అని ఆయన సోదాహరణంగా వివరించారు. సో తద్వారా ఒకవైపు స్కీములు, వాటి గొప్పతనం, రెండో వైపు వాటిని కొనసాగించవలసిన ఆవశ్యకత, మూడోది ప్రతిపక్షం యొక్క వైఫల్యాలు, ఇవన్నిటిని ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. ఈ స్కీములు గతంలో చంద్రబాబు గారు ఎందుకు అమలు చేయలేదు, ఎందుకు తనదైన ఒక మార్క్ ఏదన్నా ఒక్కటన్నా ఉన్నదా అంటూ అనేక ప్రశ్నలు కూడా సంధించారు. ఇక యథావిధిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం మీడియా, ఎల్లో మీడియా చేసే విష ప్రచారాన్ని కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వాలంటీర్లు 50 మంది స్టార్ క్యాంపెయినర్లుగా మారి ఈ లబ్ధిదారుల్ని స్టార్ క్యాంపెయినర్లుగా మార్చాలని ఇవన్నీ కూడా ఆయన చెప్తూ వచ్చారు. రైతులకు సంబంధించి కానీ ఒకటి కాదు,
అన్ని వర్గాలకి సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలను ఆయన వివరించడం ద్వారా అందరినీ ఆకట్టుకునే యత్నం చేశారు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయినడానికి ఎందుకంటే ఉదాహరణ అవసరం లేదు. ఈ చూడంగానే ప్రతిపక్షాల గుండెల్లో, ప్రత్యేకించి తెలుగుదేశం గుండెల్లో రైళ్లు పరిగెడతాయంటలో ఇంకా నాకైతే సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ సార్, మీ స్పందన తెలియజేసినందుకు.